నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇక టెస్ట్ క్రికెట్ నుంచి ఒక్కసారిగా విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ బయటకు వెళ్ళిపోవడంతో ఆ జట్టును ఎవరు నడిపిస్తారు, ఆ జట్టు పరిస్థితి ఏంటి అన్న అనుమానాలను అయితే పటాపంచలు చేశాడు శుభ్మాన్ గిల్. సో ఇక రన్ మెషిన్ కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఖాళీ అయిన 4వ స్థానంలోకి వచ్చిన యువ కెప్టెన్ శుభ్మాన్ గిల్ అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న కొన్ని ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టేస్తున్నాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనను మెచ్చుకుంటూ కోహ్లీయే స్వయంగా భారత యువ కెప్టెన్ను అభినందించేశాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్లోని 3వ ఇన్నింగ్స్లో గిల్ అద్భుతమైన సెంచరీ సాధించగానే విరాట్ కోహ్లీ వెంటనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో శుభ్మాన్ గిల్ను అభినందిస్తూ పోస్ట్ చేసేశాడు. గిల్ అద్భుతమైన బ్యాటింగ్కు ఫిదా అయిపోయానని చెప్పాడు. వెల్ డన్ స్టార్ బాయ్, నువ్వు చరిత్రను తిరగరాస్తావు, ఇక్కడ నుండి మరింత పైకి ఎదగాలి అంటూ కోహ్లీ ఆ ట్వీట్లో రాసుకొచ్చాడు. ఇది వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చెప్పుకొచ్చింది. కోహ్లీలోని గొప్ప క్రీడాస్ఫూర్తి పట్ల అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో శుభ్మాన్ గిల్ 269 పరుగుల అద్భుతమైన డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఇది టెస్ట్ క్రికెట్లో భారత కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 162 బంతుల్లో 161 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ గిల్ ఒకే టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలో రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఈ గొప్ప రికార్డును నెలకొల్పినప్పుడు సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే విరాట్ కోహ్లీ గిల్ ఫోటోను షేర్ చేస్తూ ఈ స్పెషల్ మెసేజ్ పంపేశాడు. విరాట్ కోహ్లీ 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ క్రికెట్లో కెప్టెన్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో తన మొదటి 2 మ్యాచ్ల్లో 3 సెంచరీలు సాధించాడు కోహ్లీ. సరిగ్గా కోహ్లీలాగే దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యంగ్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. తన మొదటి 2 మ్యాచ్ల్లోనే 3 సెంచరీలు చేసేశాడు యువ కెప్టెన్. అంతేకాదు కెప్టెన్గా తన మొదటి 2 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ సాధించిన 449 పరుగుల రికార్డును కూడా శుభ్మాన్ గిల్ బద్దలు కొట్టేశాడు. కెప్టెన్గా తన మొదటి 2 మ్యాచ్ల్లో శుభ్మాన్ గిల్ ఏకంగా ఎన్ని పరుగులు చేశాడో తెలుసా? 585 పరుగులు చేసేసి విరాట్ కోహ్లీ పేరుట ఉన్న రికార్డును తిరగరాసేశాడు. సో మొత్తంగా మన బెంచ్ ఎంత పటిష్టంగా ఉంది, అదేవిధంగా క్రికెట్కు భారత్లో ఎంత ప్రాధాన్యం ఉంటుంది, యువ క్రికెటర్లు ఎంతగా రాణిస్తున్నారు అనే దానికి శుభ్మాన్ గిల్ ఒక చక్కటి ఉదాహరణ. సో ప్రతిభ ఉంటే ఖచ్చితంగా మనం లైఫ్లో ఎదుగుతాము. మనం తీసుకున్న ఏదైనా వృత్తి కావచ్చు, అది క్రికెట్ అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఇంకా ఏ రంగమైనా సరే, ఆ రంగంలో మనము స్ఫూర్తిగా ఒక పకడ్బందీ ప్రణాళికతో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్న స్ఫూర్తితో మనం వడివడిగా అడుగులు వేస్తే ఖచ్చితంగా రికార్డులు తిరగరాయటమే కాదు, మనం అనుకున్న లక్ష్యాలను కూడా సాధిస్తామని శుభ్మాన్ గిల్ మనకు చెప్తున్నాడు. సో ఒక విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకుందాం, శుభ్మాన్ గిల్ని స్ఫూర్తిగా తీసుకుందాం. వీళ్ళందరి స్ఫూర్తితో మన రంగాలలో మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. స్టే ట్యూన్.